అనేక రకాల ఇబ్బందులకు గురి చేశారు. ఈ ఇబ్బందులను గురి చేస్తూ ముందుకు సాగుతూ కోర్టుకు వెళ్ళి సంపూర్ణంగా మనది అని చెప్పి మనం ఆ యొక్క ప్లేస్ని తెలుసుకోవడం జరిగింది. అలానే ఎప్పుడైతే తెచ్చారో రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి పల్లె లక్ష్మణరావు గౌడ్ గారు, మన రవిశంకర్ గౌడ్ గారు, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి మేము ఇట్లా వచ్చింది, మాకు గవర్నమెంట్ నుంచి ప్లేస్ వచ్చింది. అప్పటికే వారు హైదరాబాద్ నగరంలో ఒక 3 చుట్టుపక్కల జిల్లాలో అనేక రకాలైనటువంటి గ్రామాల్లో గౌడ హాస్టల్స్, తర్వాత కళ్యాణ మండపం తగ్గించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మన సంఘాన్ని బలోపేతం చేస్తూ వారు ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా మా ఖమ్మం జిల్లా కూడా మీ ద్వారా మాకు ఒక గౌడ కళ్యాణ మండపం, ఒక హాస్టల్ అని మేము రిక్వెస్ట్ చేస్తే వారు దానికి అంగీకరించి వారు వచ్చి అతి త్వరలోనే మనం శంకుస్థాపన చేద్దామని చెప్పడం జరిగింది. ఈ విధంగా బాలసాని గారి ప్రోత్సాహంతో ఆ ప్లేస్, తర్వాత మన రాష్ట్ర నాయకులు ఇచ్చినటువంటి హామీ ఇదంతా చూసి ఆ ఒక ధర్మాదపాలెంలో ఉన్నటువంటి 29 గుంటల ప్లేస్కి చుట్టూ ఫినిషింగ్ వేయడం కూడా జరిగింది. అలాగే ఫినిషింగ్ వేసిన వెంటనే ఇప్పటి మన రాష్ట్ర మంత్రివర్గ కుమారేశ్వర గారి దగ్గరికి వెళ్ళి మేము వ్యక్తంగా చేస్తున్నాం ఇట్లా చెప్తే వారు వెంటనే దానికి 25 లక్షల రూపాయలు గ్రాంట్ చేయడం జరిగింది. ఇప్పుడు శూన్యమాసం అని చెప్పి మన పెద్దలు చెప్పడం జరిగింది. రేపు మాఘమాసం స్టార్ట్ కాగానే దాన్ని శంకుస్థాపన చేసి హాస్టల్ నిర్మిస్తామని చెప్పి మన పెద్దలు, గౌరవనీయులు, రాష్ట్ర నాయకులు, మన జిల్లా నాయకులు అందరూ కలిసి యొక్క చేస్తామని చెప్పారు. అలాగే మన జిల్లాలో, మన పట్టణంలో చాలామంది డాక్టర్లు, వ్యాపారస్తులు, అనేక రకాలైనటువంటి విద్యా సంస్థలు ఉన్నటువంటి అందరూ కూడా చాలామంది అభివృద్ధి చెందుతూ ఉన్నారు. మీ అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు నడిపించవలసిందిగా జిల్లా అధ్యక్షులైనటువంటి అలాగే సభా వేదికని అలంకరించవలసిందిగా కట్టిగౌరి గౌడ్ గారిని సభా వేదికని రావాల్సిందిగా, అలాగే శ్రీ పొంగా రవిశంకర్ గౌడ్ గారు, కోశాధికారి, తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం, అలాగే చింతలపాటి వెంకటేశ్వరరావు గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షులు, తెలంగాణ గౌడ సంఘం, బుల్లికొండ శ్రీనివాసరావు గౌడ్ గారు, ఏఎంఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. తాళ్ళపల్లి రామకృష్ణ గౌడ్ గారు, అలాగే గుడిద శ్రీనివాసరావు గౌడ్ గారు, గోపా జిల్లా అధ్యక్షులు, అలాగే కట్టెకోల వెంకన్న గౌడ్, గౌడ సంఘం జిల్లా సీనియర్ నాయకుల్ని వేదిక మీద ఎరకల సైదుల్ గౌడ్ గారిని, ఉడుగు రమేష్ గౌడ్ గారిని, అలాగే మార్కం లింగయ్య గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గారిని కూడా వేదికను అలంకరించవలసిగా కోరుచున్నాం. అలాగే మన జిల్లా గౌరవ అధ్యక్షులు చిత్తలూరి నర్సయ్య గౌడ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని బాలసాని గారు అతి కొద్ది నిమిషాల్లో వస్తున్న ఉన్నత చదువులలో చదువుకొని మన సమాజానికి మంచి గుర్తింపు తెస్తున్న శ్రీనివాసరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని వేదిక మీదకి రావాల్సింది.